పాటు మాట్లాడడానికి జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ గారు. అన్న చెప్పండి, ఎట్లా ఉంది పరిస్థితి? మంత్రిలో రైతుల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది? చిన్నరాత్పల్లి కావచ్చు, సూర్యాపల్లి, కాకరపల్లి వంటి రైతులంతా కూడా రోడ్లు ఎక్కుతున్నారు, ధర్నాలు చేస్తున్నారు. అధికారులు ఎవరొచ్చినా కూడా వారు వినేటువంటి పరిస్థితి లేదు. ఈ పాలన మాకు వద్దంటూ కూడా వాళ్ళంతా కూడా మందు డబ్బాలతో కూడా నిరసన చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎట్లా ఉంది ఈ దీక్ష ద్వారా? ఏం చెప్పదలుచుకుంటారు? సముద్రం తలాపుకు పెట్టుకొని చాప నీళ్లకు ఏడిచిన చందంగా ఇవాళ కనబడతా ఉన్నది. ఎల్లంపల్లిలో నీళ్లున్నాయి, మాకు ఇవ్వాల్సిన నీళ్లు ఇవ్వకుండా హైదరాబాద్ పేరు చెప్పి మా రైతులను పూర్తిగా చంపేసిండ్రు. నిజంగా ఇవాళ కేసులు ఎక్కడైనా పెట్టాల్సిన పరిస్థితులు వస్తే రేవంత్ రెడ్డి గారు పాత వాటిని తీసుకొచ్చి ఈ కేసు పెడతా ఆ కేసు పెడతా అంటున్నాడు. ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డి గారి మన ఏదైతే కేబినెట్ ఉంటుందో ఆ కేబినెట్ మీద, ఇక్కడ ఇరిగేషన్ అధికారుల మీద కేసులు పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వారు షెడ్యూల్ ఇచ్చినారు, మేము నీళ్లు ఇస్తాము, మీరు పంటలు వేసుకోని అని షెడ్యూల్ ఇచ్చినారు. షెడ్యూల్ ఇచ్చి నీళ్లు ఇవ్వకుండా రైతులు దాదాపు ఎకరానికి 25,000 రూపాయల చొప్పున పెట్టుబడి పెట్టి ఇవాళ ఆ పెట్టుబడి అంతా కూడా కోల్పోయి ఆత్మహత్యలకు దారితీసేదానికి కారణమైంది ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ముందుగా రేవంత్ రెడ్డి గారు దీని మీద దృష్టి కేంద్రీకరించకుండా ఇవాళ రేవంత్ రెడ్డి గారి టీం అంతా కూడా కాంపిటీషన్ దేని మీద పెట్టుకున్నారంటే ఏ విధంగా మనం మోసాలలో గిన్నీస్ బుక్ రికార్డుకి ఎక్కాలి, మోసాలు ఏ విధంగా కొత్త తరానికి కూడా చూపించాలనే దాని మీద ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆలోచిస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారిని వాళ్ళ క్యాబినెట్ని చూస్తూ ఉంటే నిజంగా నవ్వొస్తా ఉన్నది, ఆశ్చర్యం అనిపిస్తా ఉన్నది. ఒకరేమో 3 ఎకరాల వరకు రైతు బంధువు ఇచ్చినామంటారు, ఒకరేమో 5 ఎకరాల వరకు ఇచ్చినామంటారు. అన్నీ కూడా పథకాలు అమలు చేసినామంటారు. ఇవాళ గ్యాస్ సిలిండర్లు మనం చూసుకుంటే ఇప్పటి వరకు గ్యాస్ సిలిండర్